హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? రోజు మా అమ్మాయి చేత దినుసులు వేసి బెండకాయ పులుసైతే పెట్టించానండి. మా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మగారు ఈ స్టైల్‌లో చేశారు. అచ్చం చేపల పులుసు కంటే కమ్మగా ఉంటదండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. స్టైల్‌లో మాత్రం తప్పనిసరిగా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. చూసారు కదా! బెండకాయలు లేతగా ఉన్నావండి. ముక్కలుగా కట్ చేసుకుంది. మొత్తం అన్నీ చాలా లేతగా ఉన్నాయి. చాలా రోజులవుతుంది తెచ్చి కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచామండి. ఫ్రిడ్జ్‌లో బెండకాయలు ఫ్రెష్‌గా ఉండాలంటే ఒక టిప్ చెప్తున్నానండి. మనం బెండకాయలు తెచ్చుకొని 2 వీక్స్ అయినా సరే ఫ్రెష్‌గా, పచ్చగా అప్పుడే తెచ్చినట్టు ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే మీరు పాటించండి. తెచ్చుకున్న బెండకాయల్ని ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదండీ! న్యూస్ పేపర్‌లో మొత్తం అన్నీ ఒక వైపుగా పేర్చుకోవాలండి. పేర్చుకొని ఎక్కడ గాలి తగలకుండా చుట్టూరు ప్యాక్ చేసుకోవాలనమాట. అలా ప్యాక్ చేసుకొని దారంతో కట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఎక్కడ పెట్టుకున్నా సరే ఎన్ని రోజులున్నా సరే చూసారు కదా! బెండకాయలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో అలాగే ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. బెండకాయలు పాడైపోతాయేమో అని చాలామంది టెన్షన్ పడి ముందే వండేస్తారు. అస్సల టెన్షనే పడక్కర్లేదండి. నేను చెప్పిన టిప్ అయితే పాటిస్తే. చాలా యూజ్‌ఫుల్ టిప్ అండి ఈ టిప్ మాత్రం. ఈ స్టైల్‌లో ఎప్పుడూ ట్రై చేసి ఉండరు నాకు తెలిసి. బెండకాయలు ఆయిల్ వేసి బాగా మగ్గిన తర్వాత సైడ్‌కి తీసేసుకోవాలి. ఎంత బాగా మగ్గితే అంత బావుంటుందండి పులుసు. ఇప్పుడు బాగా మగ్గిన బెండకాయల్ని మనం ఇప్పుడైతే ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి. మొత్తం బెండకాయల్ని ప్లేట్‌లోనైతే తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తైపాల్లో ఆయిల్ పోసుకోవాలండి. ఒక 2, 3 టీ స్పూన్‌లు పడుతుంది ఆయిలు. కొంచెం ఎక్కువే పడుతుందండి. పులుసులు కన్నాక కాస్త ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్ట్ అయితే బావుంటుంది. లేదా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం ఏసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు కట్ చేయమన్నాను. కట్ చేసింది. ఇప్పుడు తాలింపులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకొని మగ్గించుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు గరిటె పెట్టి మొత్తం బాగా కలిసేటట్లుగా పసుపుని కలుపుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోకి ఎత్తుకొని కాస్త బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం తీసుకున్న టమాటాలు ఒక 4, 5 టమాటాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది. మొత్తం టమాటాలనైతే వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న టమాటా మొత్తం బాగా మగ్గడానికి సరిపడ్డ ఉప్పు అయితే కాస్త వేసుకోవాలండి. సరిపోయేటట్లుగా వేసుకోండి. చూడండి ఉప్పంతా బాగా వేసిన తర్వాత ఒకసారి మొత్తం టమాటాని మనం వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతటికి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా బాగా మగ్గిన తర్వాత మనం తినే కారం బట్టి ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకొని, కారం కూడా టమాటాతో పాటు బాగా మగ్గించుకోవాలి. మంటని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుంటూ మగ్గించుకున్న తర్వాత, మనం ముందుగా ఏయించుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని మొత్తం ఏసుకోవాలండి. ఏసుకున్న బెండకాయల్ని మనం ఒక క్లాత్ పట్టుకొని కుదుపుకోవాలన్నమాట అండి. బెండకాయలు స్మాష్ అవ్వకుండా మంచిగా ముక్కలుగా బాగా వస్తాయి ఇలా కుదుపుకోవడం వల్ల. పాప అయితే క్లాత్ పట్టుకొని ముక్కలనైతే బాగా కుదపలేకపోయిందండి. ఇప్పుడైతే మనం తినే పులుపుని బట్టి చింతపండు పులుసునైతే తీసుకొని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం గరిటెతో ఒకసారి అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం బెండకాయ పులుసునైతే బాగా మరిగించుకోవాలండి. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్‌గా ఉంటుంది. మంటను మాత్రం హైలో అస్సలు మాత్రం పెట్టకండి. బెండకాయ పులుసులో పులుపేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు సాలపోతే మళ్ళీ ఉప్పు కాస్త వేయవలసొస్తుందండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలియబెట్టుకోండి. బెండకాయ పులుసు మరిగేటప్పుడు మంటను హైలో పెట్టేసామంటే, ఆ పొంగుతోనే మొత్తం ఆయిలంతా బయటకొచ్చేస్తదండి. పులుసైతే అస్సలు టేస్ట్ ఉండదు. ఆ మరుగుతున్నప్పుడే మనం మంటని కొద్దిగా తగ్గించుకుంటూ మరిగించుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. పులుసు బాగా మరిగిన తర్వాత ముందుగా చూపించాను కదా! మీకు దినుసులతో మసాలా పేస్ట్ అయితే చేసింది. ఆ మసాలా పేస్ట్ అయితే వేయాలండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత బెండకాయ పులుసైతే ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మా పాప పుట్టేటప్పుడు నేను బాలింతగా ఉండేటప్పుడు మా అమ్మగారైతే ఈ స్టైల్‌లో చేశారండి బెండకాయ పులుసు. మనం బాలింతలుగా ఉన్నప్పుడు కూడా ఈ స్టైల్‌లో తినవచ్చు. నా ఛానెల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.